వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రజా టీవీ నంద్యాల జిల్లా. గత రాత్రి కురిసినటువంటి వర్షం వల్ల మహానంది ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి నీరంతా కూడా పాలేరు వాగు ద్వారా ఉద్రికంగా ప్రవహిస్తుంది. నంద్యాల ప్రాంతంలోని ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు. క్షామకాలువ ప్రాంతవాసులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. పాలేరు మొత్తం కూడా పొంగింది. గత రోజు చెప్పినట్లుగానే ఈరోజు చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది నీరు. నంద్యాల ప్రాంతంలోని క్షామకాలువ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఇల్లు కూడా నీటిలో మునిగే అవకాశం ఉంది. కాలువకు ఆనుకొని చాలా దగ్గరలో నిర్మించబడినటువంటి గృహాలు, ఇళ్లలో నీరు చేరే అవకాశము కూడా ఏర్పడింది. కావున అధికారులు స్పందించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. పాలేరు ఉద్రికంగా పారుతుంది. క్షామకాలువ ఒడ్డున ఉన్నటువంటి నివాసవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ప్రజా టీవీ నంద్యాల జిల్లా న్యూస్. అసలు కోరుతున్నామని చెప్పాలి.